నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నా. మీకు యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నా. బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఆయన ఒక ఉపమానం వారితో చెప్పాను. ఎలాగనగా పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనములు ఎత్తిన ఒక మనుష్య కుమారుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుకులు విత్తిపోయాను. మొలకలు పెట్టి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా ఆగపడాను. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎప్పుడూ కూడా ఉపమానాల ద్వారా ఎక్కువ వాక్యాన్ని ఆయన చెప్పాడు. ఉపమానాల ద్వారా ఈ వాక్యాన్ని చెప్పాడు. అదే మత్తయి సువార్త 13:35లో ఉంటుంది, ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. కాబట్టి ఆయన ఉపమానాల ద్వారా ఆయన వాక్యాన్ని ఎక్కువ చెప్పాడు. ఇక్కడ గోధుమలను గుచ్చి గురుకులను గుచ్చి ఆయన చెప్తున్నాడు. ఈ ఉపమానంలో ఎవరు గోధుమలు, ఎవరు గురుకులు అంటే ఒక ఉపమానం ఆయన చెప్పాడు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి అనేది. మంచి విత్తనములు, మంచి విత్తనములు, విత్తనములు కూడా మంచి విత్తనములు అన్నమాట. మంచి విత్తనాలు విత్తినటువంటి ఒక మనుష్యుడిని పోలి ఉన్నది. అయితే ఇక్కడ మంచి విత్తనాలు విత్తాడు. ఏ రైతు అయినను వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఏ విత్తనాలు విత్తుతాడండి? మంచి విత్తనాలే కదా. మంచి విత్తనాలు విత్తుతాడు. ఎవరైనా సరే చెడ్డ విత్తనాలు, మొలకరాని విత్తనాలు, అలాంటి విత్తనాలు ఎవరు విత్తరు. మంచి విత్తనాలు విత్తుతారు. అయితే ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉండదు. అంటే దేవుని వాక్యం మనకు అర్థం కావాలని, మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అర్థం అవ్వాలి, దేవుని యొక్క వాక్యం మనకే అర్థం అవ్వాలి. చూడండి, దేవుడు యేసు ప్రభు వారు ఈ భూలోక రీతిగా ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడాడంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అంటే పక్షులు చూపించి ఆయన మాట్లాడేవాడు. తర్వాత ఆ ప్రకృతిని చూసి ఆయన మాట్లాడేవాడు. అంటే ఇవన్నీ కూడా ఆ చూపించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఇక్కడ విత్తనాలు చూపించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం విత్తనాలు చూపిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలింది. మంచి విత్తనాలు విత్తాడంట. ఒక మనుష్యుడు మంచి విత్తనాలు విత్తాడు. విత్తిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదైనా పని చేసిన తర్వాత, ఆ పని అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రికాల సమయంలో ఇంకా పని చేయడానికి ఏమీ అవకాశం ఉండదు కనుక ఇంటికి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. రాత్రి ఇంకా నైట్ చేసి పని ఏమీ ఉండదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. అయితే మనుషులు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుకులు విత్తి పోయాను. ఇక్కడ చూడండి, ఏ విత్తనాలు విత్తాడంటే ఆయన గోధుమ విత్తనాలు విత్తాడు. ఒక మనుష్యుడు గోధుమ విత్తనాలు విత్తాడు. గోధుమ విత్తనాలు విత్తిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గోధుమల మధ్య ఆ పెరిగినప్పుడు గురుకులు కూడా కనపడినాయి. అంటే గోధుమ విత్తనాలు కాదు, దేనికి పనికిరానటువంటి గురుకులు, గడ్డి అది. అయితే అలాంటి విత్తనాలు కనబడిన తర్వాత అక్కడ వాళ్ళు అంటున్నారు, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడను.
మొలక వచ్చేటప్పుడు తెలియలేదు, కానీ గింజ పట్టినప్పుడు, గింజ అంటే ఫలానికి గుర్తు, గింజ అంటే ఫలానికి గుర్తు. అది గింజ పట్టినప్పుడు గోధుమ విత్తనాలు కాదు, గురుకులు విత్తనాలు. అయితే గోధుమ గింజ ఆ విత్తనం వేరు, గురుకుల గింజ విత్తనం వేరు. అయితే ఆ ఫలాలు పట్టినప్పుడు, ఆ ఫలాలు కాసినప్పుడు తెలుస్తుంది అన్నమాట, ఏది ఎలాంటి విత్తనం లేకపోతే ఏంటి అన్నదే ఫలాలు కాసినప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇదిగో అది గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడిను. గింజ పట్టినప్పుడు గురుగులప్పుడు కనబడినాయి అంట ఫలాలు. అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మనము ఇతడు ఎలా ఉన్నాడు అన్నది మనకు తెలియాలంటే అతని యొక్క ఫలాలు చూడాలి. ఫలాల్లోనే ఆ వ్యక్తి మనకు దొరుకుతాడు. శారీరక ఫలం ఫలిస్తున్నాడా, లేకపోతే ఆత్మానుసారమైన ఫలంను కలిగి ఉన్నాడా? ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాలు కనపడతాయి. పై వచనాలు శారీరక ఫలాలు కనపడతాయి. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గింజ పట్టినప్పుడు, గింజ అంటే ఫలానికి గుర్తు. ఏ ఫలాన్ని ఫలిస్తున్నాడు ఆ వ్యక్తి? మంచి ఫలాన్ని ఫలిస్తున్నాడా, చెడ్డ ఫలాన్ని ఫలిస్తున్నాడా? ఫలం అనేది ముఖ్యం అన్నమాట. ఫలం అనేది ముఖ్యం. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన. యేసుప్రభువు అంటారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. అంటే నిజమైన ద్రాక్షావల్లిలో నుంచి ఆ తీగలు అంటుకట్టబడితే కనుక ద్రాక్ష గుత్తులు మనము ఫలిస్తాం. కానీ నిజమైనటువంటి ఆ ద్రాక్షావళిలో అంటుకట్టబడకపోతే కనుక వేరే ఫలాలు మనము ఫలిస్తాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. అంటే వాళ్ళ క్రియలు, వారి ఫలము అంటే వారి క్రియలు ఎలాంటివో మనకి అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, గోధుమల మధ్య గురుకులు విత్తిపోయిను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడిన. గింజ పట్టినప్పుడు కనబడినాయి అంట. చూడండి, విశ్వాసులు చాలామంది సంఘాల్లో కలిసిపోతారు. మేమో క్రైస్తవులమే, మేమో ప్రార్థనకి వెళ్తాం, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని వారు కలిసిపోతూ ఉంటారు. కానీ వారికి సరైన సాక్ష్యం అనేది వారికి ఉండదు. మేమో కానుకలు ఇస్తున్నామంటారు, మేమో ప్రార్థనకి వెళ్తున్నామంటారు, మేము దేవుని ప్రార్థనకి వెళ్తాం, మేము కూడా ప్రార్థన చేసుకుంటాం అంటారు. కానీ వారికి సరైన సాక్ష్యము ఉండదు. సాక్ష్యం లేని జీవితం అన్నమాట. సాక్ష్యం లేని జీవితం. చాలామంది ఇలాగ సాక్ష్యం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. చాలామంది సాక్ష్యం లేని జీవితాన్ని చాలామంది జీవిస్తూ ఉంటారు. మరి సాక్ష్యం లేకుండా జీవించడం అంటే ఏంటంటే అది గోధుమ గింజ కాదు, అది గురుకుల గింజ. గోధుమ గింజ అయితే మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తారు, అంటే దేవుని సంబంధులు. గురుకులు ఎవరి సంబంధులు అంటే దుష్టుని సంబంధులు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మినటువంటి వాడు తన జీవితాన్ని తను చూసుకుంటాడు, తను పరిశుద్ధంగా జీవిస్తాడు, తను ప్రార్థన చేస్తాడు, దేవుని యొక్క నియమాల్లో జీవిస్తాడు. వాడు దేవుని సంబంధి. చాలామంది అలాగూ జీవించడానికి ఇష్టపడరు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాల్లో జీవిస్తూ కూడా, ఈ లోక సంబంధమైనటువంటి దేవుని నియమాలు కాకుండా సొంత నియమాల్లో వారు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని నియమాల్లో జీవించాలి. ఎవరైనా సరే దేవుని నియమాలు తప్పి జీవించేవారు వాళ్ళు గురుకులు అన్నమాట. ఇక్కడ అదే అయ్యా, అప్పుడు ఆ ఇంటి యజమానులు దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనాలు విత్తితివి కదా,
అందులో గురుకులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగిరి. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఉపమానం చెప్తున్నాడు అనట. నువ్వు మంచి విత్తనాలే విత్తావు కదా, గురుకులు ఎక్కడి నుంచి వచ్చినవి, గురుకులు ఎక్కడి నుంచి వచ్చినవి అని ఆ ఇంటి యజమానుడితో చెప్పగా, అప్పుడు ఆయన ఇది శత్రువు చేసిన పని. మనకి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, మనకు ఒక శత్రువు ఉన్నాడు. మనకు ఎవరున్నారు? ఒక శత్రువు ఉన్నాడు. వాడే అపవాది, వాడే దుష్టుడు, ఈ లోకాధికారి. దుష్టుడు, ఈ లోకాధికారి మనకు శత్రువు ఉన్నాడు. మనం ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమిటంటే మనకు ఒక శత్రువు మన వెనకాల, మన పనులకి మనకు ఆటంకంగా ఒక శత్రువు ఉన్నాడు. ఎప్పుడైతే శత్రువుని గురించిన జ్ఞానం నీకు ఉండాలి. శత్రువు నీ మీద అపనిందలు వేయడానికి చూస్తాడు, నిన్ను అవమానాలు గురి చేయడానికి చూస్తాడు, నిన్ను గాయపరచడానికి చూస్తాడు, నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తాడు. శత్రువు ఉన్నాడు. శత్రువు ఆలోచనల ద్వారా నీలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. శత్రువు ఎలా వస్తాడంటే ఆలోచనల ద్వారా వస్తాడు, ఆలోచన ద్వారా. అందుకే మన ఆలోచనలు అనేవి సరైన రీతిలో మనకే ఉండాలి. మన ఆలోచనలు అనేవి సరైన రీతిలో ఉండాలి. మనం ఆలోచనల ద్వారా శత్రువు వచ్చేస్తాడనమాట. ఇది శత్రువు చేసిన పని. ఇది ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని. అతనితో చెప్పగా, శత్రువు ఒకడు ఉన్నాడని మనం గమనించుకుని శత్రువు చేసిన పని అని మనం శత్రువు వైపు మనం ఒక ఆలోచించాలి. ఒకవేళ ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నాం, ఇన్ని కష్టాలకు గురవుతున్నాం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు శత్రువు ఉన్నాడు, శత్రువు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మనం గమనించుకోవాలి. ఇక్కడ చాలామందిని అపవాది కూడా చాలామందిని పంపించేస్తాడు. క్రైస్తవ సంఘాల్లో చాలామంది కూడా వచ్చేసేసి శత్రువు పంపించినటువంటి వారికి సరైన సాక్ష్యము ఉండదు. వారు క్రైస్తవులుగా చలామణి అయిపోతారు, కానీ వారు బానిసత్వంలో జీవిస్తారు. ఈ లోక దురలవాట్లు బానిసత్వంలోనూ వారు జీవిస్తూ మేమో క్రైస్తవులమే అన్నట్టుగా క్రీస్తు రాజ్యానికి వారు అవమానం తెస్తూ ఉంటారు. క్రీస్తు రాజ్యానికి వారు అవమానం తెస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళని ఎవరు పంపించారంటే శత్రువు పంపించాడు. చూడండి, చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మన గుట్టంతా కూడా చెప్పేస్తారు. మన గుట్టంతా కూడా వారు ఇతరులకి చెప్తూ ఉంటారనమాట. అంటే శత్రువు చేసిన పని ఏంటంటే మన ప్రార్థన వీటిలోకి వచ్చి వీళ్ళు పరిశుద్ధతనే పోగొడతారు అనమాట. ఆదివారం ఉదయం ఏమో ప్రార్థనలో ఉంటారు, సాయంత్రం ఏమో మరలా సినిమా హాల్లో ఉంటారు. ప్రార్థనకి వచ్చారంటారు, ప్రార్థన చేసుకుంటామంటారు, మరలా సాయంత్రం ఏమో సినిమా థియేటర్ల వారు కనబడుతూ ఉంటారు. అంటే చాలామంది కూడా దేవుని యొక్క ఆ నియమాల్లో జీవించడానికి ఇష్టపడరు. ఈ లోక సంబంధమైనటువంటి తాగుడు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యభిచారం, ఈ లోక సంబంధమైనటువంటి ఆ బానిసత్వంలో జీవిస్తారు, మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు. ఇదే అంటున్నాడు, అయ్యా నువ్వు మంచి విత్తనాలు విత్తావు కదా, మరి గురుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది శత్రువు చేసిన పని. అపవాది కొంతమందిని పంపించేశాడు. సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు. సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు. మనం అనుకుంటాం చాలాసార్లు, అయ్యో దేవుడిని నమ్ముకున్నది ఆవిడ, దేవుణ్ణి ప్రేమించింది, దేవుని కొరకే జీవిస్తుంది అనుకుంటాం కొంతమంది చూసినప్పుడు. కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసినప్పుడు, వాళ్ళ క్రియలు అవన్నీ చూసినప్పుడు, వాళ్ళ సాక్ష్యాన్ని గమనించినప్పుడు వాళ్ళు దేవునికి అంత విధేయతగా జీవించినట్లుగా చాలామంది కనబడరు. అంటే వాళ్ళని ఎవరు పంపించారంటే
శత్రువు పంపించాడు. చూడండి, ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ కూడా ఒరిజినల్ లాగానే కనపడుతుంది, కానీ అది డూప్లికేట్, జిరాక్స్ కాపీ ఉంటుంది. ఒరిజినల్ ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది, జిరాక్స్ కూడా వస్తుంది. కానీ ఒరిజినల్లే, జిరాక్సే. కానీ ఇక్కడ శత్రువు కొంతమందిని పంపించేసింది అన్నమాట. సంఘాల్లోకి వచ్చి కలిసిపోయారు చాలామంది. ఫస్ట్ నుంచి కూడా అలాగే శత్రువు అలాగే చేస్తూ ఉంటుంది. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు గారితో తిరిగాడు, యేసు ప్రభు గారితో ఉన్నాడు, యేసు ప్రభు గారితో భుజించాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఇస్కరియోతు యోధా ద్వారా కూడా జరిగినాయి. కానీ ఎప్పుడు అతని హృదయం ఎంతసేపు ధనాపేక్ష, ధనం ఎలా సంపాదించాలి, ధనాన్ని ఎలాగ పోగేసుకోవాలి, ఎప్పుడు కూడా ఆ రీతిగా ఉండేది. అతడు ఉన్న శిష్యులందరూ ఒక రకంగా ఉంటే ఆయన ఒక రకంగా ఉన్నాడు. కాకరికి యేసు ప్రభు వారికి ఒక స్త్రీ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన అభిషేకిస్తే, ఆయనకి రాస్తే దాన్ని కూడా ఓర్చుకోలేకపోయాడు ఇస్కరియోతు యోధా ఓర్చుకోలేకపోయా. ఎందుకు ఇంత ఖరీదైంది ఆయనకి రాయడం? చూడండి, ఇంత ఖరీదైంది ఆయనకి రాయడం ఎందుకు? ఇదిగో వాటిని అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అని అంటే, అక్కడ యోహాను రాసుకొస్తూ అంటాడైనా, వాడు అలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ డబ్బు సంచి అతని వద్ద ఉండినందున 100లో వేయబడిని దొంగిలించు వచ్చిన కనుక అతడు డబ్బు సంచి అతని వద్ద నుండి అతను దొంగిలించు వచ్చిన కనుక అలాగూ చెప్పిన. పేదల మీద ప్రేమ కాదు, డబ్బు మీద ప్రేమ. అతడు ఒక గురుకు. అంటే ఈ గురుకుల సంబంధులు అలాగే ఉంటారు, బిలాము చూడండి, ఇశ్రాయేలుని శపించడానికి ఆ బాలాగురాజు ఇచ్చే ఆ బహుమతినే చూశాడు అంతసేపు. అంటే వీళ్ళు ఏంటంటే దేవుని రాజ్యములో ఉన్నట్టుగా దేవుని పని చేస్తున్నట్టుగా ఉంటారు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టరు, దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉండరు. ఎంతసేపు కూడా వారి స్వలాభాన్నే కోరుకుంటారు, ఎంతసేపు కూడా వారి యొక్క స్వనీతి, లేకపోతే వాళ్ళకి వాళ్ళే వారి కడిపే వారి దేవుడు అంటాడు పౌలు. వారి కడిపే వారి దేవుడు అంటే అలాగూ వారు జీవిస్తూ ఉంటారు, వారి కడిపే వారి దేవుడు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యంలోనికి వద్దాం. ఇక్కడ ఇది శత్రువు చేసిన పని అతనితో చెప్పగా ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిందురు, కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి, కోతకాలమందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను కొట్టులో చేర్చిపెట్టిందని కోతగాండ్లతో చెప్పుదు. ఇక్కడ అన్నాడు, అయ్యా ఆ గురుకులను ముందు నాశనం చేసేద్దామా, ఆ గురుకులను పీకేద్దామా అని ఆ యజమాని అడుగుతున్నారు ఆ పనివారు. అక్కడ అంటున్నాడు, వద్దు, వాటి జోలికి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు, మీరు వాటి జోలికి వెళ్ళకుండా రెండింటిని ఎదగనీయండి, గురుకులను గోధుమలను ఎదగనీయండి. గురుకులు గోధుమలు ఎదిగిన తర్వాత వాటిని ఏం చేయాలో అంటే నాకు తెలుసు అంటే రెండింటిని కలిపి ఎదగండి. ఒకవేళ గురుకులను పీకాలని చూస్తే గోధుమలు కూడా వచ్చేస్తాయి, ఎందుకంటే ఆ భూమి ఆ పట్టుకుని ఉంటుంది కనుక దీన్ని వేర్లతో లాగినప్పుడు అది కూడా గోధుమలు కూడా లేచిపోతాయి. కనుక మీరు వద్దు, వాటి జోలికి ఏం వద్దు, వాటిని ఎదగనియిన తర్వాత నేను చూసుకుంటాను అంటే. అందుకనే ప్రకటన గ్రంథం ఆ 22వ అధ్యాయం చివరిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమిటంటే, ఎవరిని వాని క్రియలు చెప్పిన నేను జీతము సిద్ధపరిచాను, జీతాన్ని నేను ఇస్తానంటాడు. అంటే
ఎవని వాని క్రియలు చెప్పినా నేను జీతాన్ని సిద్ధపరిచాను, నేను వారికి ఇస్తాను. అంటే ప్రతి ఒక్కడికి దేవుని దగ్గర జీతం అనేది ఉంది. అంటే దేవుడు ప్రతి వాడి క్రియలు చెప్పిన నేను జీతాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు రెండింటిని ఎదగనీయండి, నేను సమకూరుస్తాను, నేను జీతం ఇస్తాను. ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన జీతం నా యొద్ద ఉంది. కాబట్టి సంఘాల్లోకి వచ్చేసినటువంటి చాలామంది ఈ గురుకులైనటువంటి వారిని మనం దేవుడే జీతం ఇస్తాడు, దేవుడే ప్రతి వాడికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక దేవుడే చూసుకుంటాడు, దేవుడే ప్రతి వానికి వాడి జీతాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. కోతకాలం వరకు కలిసి రెండింటిని ఎదగనీడి, కోతకాలం ముందు గురుకులను ముందుగా కూర్చి కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలు కొట్టులో చేర్చి పెట్టినని కోతగాండతో చెప్తాడంట ఆయన. గురుకులను ముందుగా కూర్చివేద్దాం, కాల్చేస్తాడు, తర్వాత గోధుమలను కొట్టులో వేస్తాడు. అంతే. ఒక వాక్యం ఒక దగ్గర ఉంటుంది, కోత కోయేవారు దేవదూతలు అని ఉంటుంది. కోత కోయేవారు దేవదూతలు. కాబట్టి ఈ రెండింటినీ ఎదగనీయడి. ఎదిగిన తర్వాత దేవుడే తన దూతలను పంపి ఆకాశపు నలుదిక్కుల నుంచి ఆయన బోర ఊదగానే దేవుడు తన పరిశుద్ధుల్ని తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ ప్రభునందు మృతులు ధన్యులు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుని పరిశుద్ధ జీవితాలు జీవించి దేవుని కొరకే ఎదురు చూసి చనిపోయినటువంటి వారు కూడా మొదట లేతురు. కాబట్టి మనము గోధుమల వలె మంచి జీవితాన్ని జీవించాలి, గురుకుల వలె ఉండకూడదు, అపవాదికి మనం బానిసలం కాకూడదు. చాలామంది జీవితాల్లో అపవాది ఆలోచనలు, అపవాది పనులు, అపవాది క్రియలు చేస్తూ ఉంటారు. అపవాదిని సంతోషపెట్టే వారంగా మనం ఉండకూడదు, మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి మన క్రియలు. అందుకనే గలతీ 5:22 కనపడుతుంది కదా, ఆత్మఫలం మనకు కనపడుతుంది కదా, ఆత్మఫలము మనకు కనపడుతుంది. ఆత్మఫలాన్ని మనం ఫలించే వారంగా ఉండాలి, ఆత్మఫలం మనల్ని ఫలించే వారంగా ఉండాలి. కానీ ఎవరైతే అటువంటి ఆత్మఫలాన్ని ఫలించేలాగా ఉంటారో వాళ్ళు గోధుమలు, వాళ్ళు దేవుని యొక్క ఇంటిలోనికి వెళతారు. వాళ్ళు పైన ఆత్మఫలాలకు పైన శరీర కార్యాలు ఉన్నాయి కదండి, ఆ శరీర కార్యాలు ఎవరైతే ఫలిస్తారో అవి గురుకులు లక్షణాలు తెలిసిపోతాయి. ఇప్పుడు చూడండి, పలానా చెట్టి కాయ అనేదానికి పలానా తాటికాయ అనేదానికి తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, ఇదిగో జాన్ చెట్టు. అంటే ఆ ఫలం బట్టి చెట్టు చెప్పేస్తున్నాను, ఆ ఫలాన్ని బట్టి చెట్టు చెప్పేస్తున్నాను, ఆ కాయను బట్టి చెట్టు అంటే చెప్పేస్తున్నాను. అలాగే మన యొక్క క్రియను బట్టి కూడా మనం ఎలాంటి వారమో దేవుడు చెప్పేస్తాడు, మన క్రియలు. అందుకనే ఆత్మఫలాల విశ్వాసం అనేది కూడా ఒక క్రియ, ఒక ఫలం. మనం విశ్వాసం కలిగి జీవించాలి. కాబట్టి మనము మన జీవితాల్లో మంచి గోధుమల వలె జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఏదైనా చిన్న తప్పులు చేసినా దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, నన్ను క్షమించి నాయన, ఇదిగో నేను నీ బిడ్డని నాయన, నేను నీ కొరకు జీవిస్తాను నాయన, నేను గురుకును కాదు నాయన, నేను నీ రాజ్యం కొరకు జీవిస్తాను నాయన అని మనము సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటామో మన జీవితాలు ఎంతో క్షేమంగా ఉంటాయన్నమాట. చూడండి, ఒక నదిలోనంట చిన్న పడవ వెళ్తుంటే అందులోకి చిన్నగా నీళ్ళు వస్తున్నాయంట. నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు ఎప్పటికప్పుడు తోడేసుకుంటే ఆ పడవ ఎప్పటికీ మొలగదు. కానీ ఆ కొద్ది నీళ్లు తోడకుండా అలా ఉండిపోతే ఆ నీళ్ళలో ఆ పడవలోనికి వచ్చేసి నీరు ఆ పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే మన జీవితాల్లోనికి చూపు ద్వారానో, మాట ద్వారానో, ఆలోచన ద్వారానో
ఏదో ఒక పాపం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన హృదయాన్ని, మన తలంపులన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇల్లు చూడండి, మనం అంతటి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే సామెతల్లో ఒక మాట, అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకోవాలి అన్నిటికంటే భద్రంగా, మనలోనికి వస్తున్నటువంటి తలంపులు. అయితే నువ్వు గోధుమ గింజ అయితే నువ్వు కాపాడుకుంటావు, కానీ నువ్వు గురుకుల గింజ అయితే నువ్వు కాపాడుకో. గురుకుకి ఇంకా మారు మనసు అనేది ఏమీ ఉండదు, సాతానికి మారు మనసు అనేది ఉండదు. సాతాను పిల్లలు ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి క్రియల్లోనే వారు పాలిభాగస్తులు అవుతూ ఉంటారు. ఎప్పుడు ఈ లోక శరీర కార్యాల్లోనే వారు జీవిస్తూ ఉంటారు. చూడండి, పంది ఎప్పుడు కూడా ఆ బురదలో దొల్లుతూనే ఉంటుంది. పంది ఎప్పుడు కూడా బురదలోనే దొల్లుతుంది, అది బయటికి రావడం దానికి ఇష్టం ఉండదు. కానీ గొర్రె బురదలో ఉండదు. గొర్రె ఒకవేళ బురద అంటుకున్న ఆ బురదని తుడిచేసుకుంటాకి అది ఎలా రుద్దుకుంటూ ఉంటుంది, కానీ పంది మాత్రం బురదలోనే ఉంటుంది. కాబట్టి దేవుడు మనం గొర్రెలతో పోల్చాడు. నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి మనము దేవుని యొక్క ఆ స్వరాన్ని విని, దేవుని యొక్క ఆ మాటలు చదువుకుని, దేవుని గ్రంథము మన దగ్గర ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని మనము మన జీవితాల్ని మంచి గోధుమల వలె జీవించడానికి మనము ఇష్టపడాలి. గురుకుల వలె మనం జీవించకూడదు, గురుకులు వలె మనం ఉండకూడదు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉంటాడు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉంటాడు పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉంటాడు దేవుడు మనలను పిలవలేదు. కనుక ప్రతి వానికి క్రియలకి జీతం ఆయన వద్ద ఉంది. కాబట్టి దేవుడు నాకు క్రెడిట్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు జీతం ఇవ్వబోతున్నాడు. నేను ఈ భూలోకంలో దేవుని కొరకు దేన్నైతే వదిలేసుకుంటానో దేవుడు నాకు ఇంకా అనేక రెట్లు ఆయన ఇవ్వబోతున్నాడు అని మనము దేవుని వైపు చూస్తూ జీవించాలి. ఎప్పుడైతే అలాగ జీవిస్తామో దేవుడు మనకి, మన కుటుంబాలకి, అందరికీ మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడిని మనము కలిగి ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఈ గోధుమలు గురుకులు యొక్క ఉపమానం ప్రభావ మేము చెప్పుకున్నాం. దేవా, మేము మంచి గోధుమల వలె జీవించడానికి సహాయం దయచేయండి దేవా. ప్రభువా, నీ రాజ్యం కొరకు మేము బ్రతికేలా సహాయం దయచేయండి. వాక్యం విన్న బిడ్డలను దీవించండి దేవా, ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేయండి. వారికి మరి ఆరోగ్యాలు దయచేయండి. ఎటువంటి అనారోగ్యాలు ఉంటే ప్రభా స్వస్థపరచండి. నీ కృప చూపించి దయ చూపించమని దేవా, బిడ్డలను దీవించి మరి ఆశీర్వదించమని ప్రభా, ఇటు రీతిగా మేము ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేసే ధన్యత మాకు ఇచ్చినది నిన్ను స్తుతిస్తూ మంచి గోధుమల వల్ల మేము జీవించేలా సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.